హర్యానాలో 6వ తారీఖు తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని మరణించిన తెలుగు ఐపీఎస్ అధికారి, ఆ రాష్ట్ర అడిషనల్ డీజీపీ వై పూరన్ కుమార్ డెడ్ బాడీకి 7 రోజులు గడుస్తున్న పోస్ట్ మార్టం నిర్వహించలేదు. అయితే ఆయన భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారి అమ్నీత్ పి కుమార్ చేసిన డిమాండ్ మేరకు ఆయన ఆత్మహత్య కేసులో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ 32(v)ని చేర్చారు. అలాగే ఈ సెక్షన్ కింద విచారణలో దోష నిర్ధారణ జరిగిన పక్షంలో 10 ఏళ్లు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అంతకుముందు ఈ చట్టంలోని 3(1)(r) కింద కేసు నమోదు చేశారు. దీన్ని ఆమె అంగీకరించలేదు. ఆ సెక్షన్ కింద కేవలం 6 నెలలు నుంచి గరిష్టంగా 5 ఏళ్లు మాత్రమే శిక్ష పడే అవకాశం ఉంది. అందువల్ల ఆమె నిరసనతో దిగివచ్చిన హర్యానా ప్రభుత్వం ఎట్టకేలకు అట్రాసిటీ కఠిన సెక్షన్లను నమోదు చేసింది. ఆయన సీనియర్ అధికారుల కుల వివక్ష ఆధారంగా ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన రాసిన సూసైడ్ నోట్లో 12 మంది పోలీసు ఉన్నతాధికారులు, ముఖ్యంగా ఆ రాష్ట్ర డీజీపీ శత్రుజిత్ కపూర్ ఏ విధంగా వేధించింది ఆయన సవివరంగా 12 పేజీల నోట్లో రాశారు. ఆ మేరకు పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. అయితే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు ఆ రాష్ట్ర డీజీపీని బదిలీ కూడా చేయలేదు. అందువల్ల విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని ఎవరూ భావించడం లేదు. స్థానిక ఎస్పీని బదిలీ చేసినప్పటికీ ఈ కేసులో డీజీపీని బదిలీ చేస్తే తప్ప తమకు న్యాయం జరగదని చనిపోయిన పూరన్ కుమార్ భార్య అమ్నీత్ పి కుమార్ డిమాండ్ చేస్తోంది.